2-3 రోజుల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రానుండటంతో కేబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించనున్నట్టుగా సమాచారం. ఈ పథకానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. హైకోర్టు సూచనల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రానుండటంతో కేబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. హైకోర్టు సూచనల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.